భారతదేశంలో 2027 జనాభా లెక్కలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ జనాభా లెక్కలు ఈసారి డిజిటల్ టూల్స్ను ఉపయోగించి నిర్వహించబోతున్నారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ జరుగుతాయి. రెండవ దశలో పాపులేషన్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఇప్పుడు మొదటి దశ గురించి తెలుసుకుందాం. ఈ దశలో నియమించబడ్డ ఎన్యూమరేటర్స్ ఇళ్లకు స్వయంగా వెళ్ళి వాటి గురించి సమాచారాన్ని సేకరిస్తారు. అయితే ఈ ప్రక్రియను సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా కూడా కుటుంబ యజమానులు స్వయంగా ముందుగానే పూర్తి చేసుకోవచ్చు. కుటుంబ యజమాని లేదా వారి తరపున ఎవరైనా కుటుంబ సభ్యులు సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్లో వారి ఇంటికి సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఫిల్ చేసుకోవచ్చు. ఒక్క కుటుంబము కేవలము ఒక్క మొబైల్ నెంబర్తో మాత్రమే లాగిన్ చేయాలి. నమోదు తప్పనిసరిగా కుటుంబ యజమాని తరఫున చేయాలి. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం ఒక్కసారి మొబైల్ నెంబర్ను నమోదు చేయబడిన తర్వాత దాన్ని మరో కుటుంబం కోసం ఉపయోగించకూడదు. ప్రజలు స్వయంగా ఎన్యూమరేషన్ చేసుకుంటే ఎన్యూమరేషన్ ప్రాసెస్ మరింత వేగవంతంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించడం జరిగింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఒక స్పెషల్ ఫెసిలిటీ. రాష్ట్రంలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ప్రారంభం కావటానికి 15 రోజుల ముందు ఇది అందుబాటులో ఉంటుంది. వ్యక్తులు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు, స్వయంగా సమాచారం అందించవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తమ వివరాలు ముందుగానే నమోదు చేసుకునే వారికి చివరలో ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఆ ఐడిని మన ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్కు చూపితే వారు పరిశీలించి కన్ఫర్మ్ చేస్తారు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వయంగా చేసుకోలేని వారికి ఎన్యూమరేటరే చేస్తారు. ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్లో వివరాలను నమోదు చేసే విధానం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో se.census.gov.in అని టైప్ చేయండి. సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత రాష్ట్రం ఎంచుకోండి. క్యాప్చాని పూర్తి చేయండి. వెరిఫై అండ్ ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. తర్వాత వెల్కమ్ స్క్రీన్ మిమ్మల్ని నెక్స్ట్ స్క్రీన్కు తీసుకువెళ్తుంది. అక్కడ కుటుంబ యజమాని పేరు, మొబైల్ నెంబర్ను నమోదు చేయాలి. ఈమెయిల్ అనేది ఆప్షన్. తర్వాత ఆ స్క్రీన్లో భాషను ఎంచుకోండి. ఆ తర్వాత ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ సర్వేలో మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. ఈ ప్రక్రియ మొత్తం చాలా సులభంగా ఉంటుంది. తర్వాత మన జిల్లాను, సమీపంలోని ల్యాండ్ మార్కును ఎంచుకోవాలి. మీరు వెతికిన ల్యాండ్ మార్కును సూచిస్తూ మ్యాప్పై ఒక మార్కర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ మార్కర్ను మీ ఇంటి స్థానం వరకు జరిపి ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. దీని తర్వాత క్వశ్చన్స్ పేజీ వస్తుంది. చాలా ప్రశ్నలు ఆన్లైన్ బేస్డ్గా ఉంటాయి. వివరాలు నమోదు చేయటానికి ఫోనెటిక్ ఇంకా వర్చువల్ కీబోర్డ్ కూడా ఉంటుంది. ఏవైనా సందేహాలకు FAQs కూడా ఉంటాయి. ఇంకా టూల్ టిప్స్ కూడా మన ప్రశ్నలకు, మన సందేహాలకు వెంటనే క్లారిటీ కూడా ఇస్తాయి. ఏదైనా ప్రశ్న లేదా సమాధానం ఫిల్ చేయకుండా మిగిలిపోతే సిస్టమ్ దానంతట అదే మిమ్మల్ని
అడుగుతుంది. అన్ని వివరాలను నింపిన తర్వాత వాటిని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అవసరమైతే మీరు ఏమైనా మార్పు కూడా చేసుకోవచ్చు. చివరకు డ్రాఫ్ట్ను సేవ్ చేయండి. పరిశీలన అనంతరం సబ్మిట్ చేయండి. సబ్మిట్ అయిన తర్వాత హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి స్క్రీన్పై కనిపిస్తుంది. అలాగే SMS ద్వారా కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి వస్తుంది. దీనితో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసినట్లు. ఎన్యూమరేటర్ మన ఇంటికి వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని వారికి చూపిస్తే వారు పరిశీలించి కన్ఫర్మ్ చేస్తారు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వయంగా చేసుకోలేని వారికి ఎన్యూమరేటరే చేస్తారు. ఇది మొదటి దశ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్లో జరిగే ఎన్యూమరేషన్ ప్రక్రియ.